అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మా అందరికీ ఎంతో ఇష్టమైన పేరు వినగానే నోరూరించే చికెన్ దమ్ బిర్యానీని ఎంతో ప్రేమగా తయారు చేశాను. బిర్యానీ అంటే కేవలం ఒక వంటకం కాదు, కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆనందంగా భోజనం చేసే ఒక అందమైన సందర్భం. ముందుగా తాజా చికెన్ను బాగా శుభ్రం చేసి అందులో పెరుగు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి చాలా బాగా కలిపి కొంతసేపు మ్యారినేట్ చేశాను. ఇలా చేస్తే మసాలా చికెన్లోకి బాగా వెళ్ళి ప్రతి ముక్క ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత మంచి క్వాలిటీ బాస్మతి బియ్యాన్ని నానబెట్టి సగం వరకు ఉడికించాను. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఒక పాత్రలో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి దానిపై బియ్యాన్ని లేయర్గా పరిచి కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు వేసి ఎంతో జాగ్రత్తగా దమ్ పెట్టాను. దమ్ అవుతున్నంతసేపు ఇంటి నిండా వచ్చిన ఆ గుమగుమల సువాసన నిజంగా చెప్పాలంటే కిచెన్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకలితో ఎదురు చూసేలా చేసింది. మూత తీసిన ఆ క్షణం బిర్యానీ రంగు, సువాసన, చికెన్ మెత్తదనం చూసిన వెంటనే ఈరోజు వంట సక్సెస్ అయిందని అర్థమైపోయింది. ప్రతి బియ్యపు గింజ విడివిడిగా ఉంది. ప్రతి చికెన్ ముక్కలో మసాలా అద్భుతంగా పట్టింది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి వచ్చింది. ఇలాంటి బిర్యానీని ఇంట్లో మన చేతులతో ప్రేమగా చేసి కుటుంబంతో కలిసి తింటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. వంట అనేది కేవలం ఆకలి తీర్చడం మాత్రమే కాదు, మన ప్రేమను, మన ఆప్యాయతను కుటుంబానికి చూపించే అందమైన మార్గం. అందుకే ప్రతి వంటకాన్ని మనసుతో చేస్తే ఆ రుచి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు చేసిన మా చికెన్ దమ్ బిర్యానీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన వంటలు, ఈజీ రెసిపీలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, సపోర్ట్ వల్లే మేము మరిన్ని మంచి వీడియోలు తీసుకురాగలుగుతున్నాం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ప్రేమతో వంట చేయండి, ప్రేమతో భోజనం చేయండి. ధన్యవాదాలు.